హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్ ఎలా చేయాలి? అసలు యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్ ఎన్ని విధాలుగా చేస్తూ ఉంటారు? యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్ చేసేటప్పుడు బ్యాడ్ కామెంట్స్ వస్తే బ్యాడ్ కామెంట్స్‌ని ఎలా రిమూవ్ చేయాలి? అదేవిధంగా అసలు అందరూ యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్ చేసేటప్పుడు బ్లూ ఇవ్వండి అని అంటూ ఉంటారు. అసలు బ్లూ అంటే ఏంటి? అని ప్రతీదీ కూడా ఈరోజు ఈ వీడియోలో లైవ్‌లోనే ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ ఒక్క వీడియో చూడటం వల్ల మీకు లైవ్ ఎలా చేయాలో క్లియర్‌గా అర్థమవుతుంది. ఇందులో మీకేదైనా డౌట్ అనిపిస్తే, ఆ డౌట్‌ని కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసి చెప్పండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ముందుగా యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్ చేయాలంటే మనం యూట్యూబ్ యాప్‌ని ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఇలా యూట్యూబ్ అప్లికేషన్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ కిందే లోగో కనిపిస్తుంది కదండీ! ఈ లోగో మన ఛానల్ లోగో అయ్యుండాలి. ఆ తర్వాత ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదండీ! ప్లస్ సింబల్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినట్టయితే వీడియో, షార్ట్, లైవ్ అని కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనం లైవ్ చేస్తున్నాం కాబట్టి లైవ్ పైన ట్యాప్ చేయండి. మనకి స్క్రీన్ అయితే ఈ విధంగా ఉంటుంది. చూసారు కదా! ఇక్కడ ఆప్షన్స్ అయితే 1, 2, 3 ఆప్షన్స్ ఉంటాయండి. ఈ ఆప్షన్స్ ప్రతీది కూడా డీటెయిల్డ్‌గా చెప్తాను. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఫ్లిప్ అంటుందండి. ఇది ప్రెస్ చేసినట్టయితే ఫ్రంట్ కెమెరా, బ్యాక్ కెమెరా ఏ కెమెరా కావాలో దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మైక్ సింబల్ అండి. ఇది మైక్ కావాలంటే మీకు ఇక్కడ మాట్లాడేటప్పుడు ఏదైనా సౌండ్స్ వచ్చినట్టయితే దాన్ని మ్యూట్ చేసుకోవాలంటే ఇలా ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినట్టయితే క్రాస్ సింబల్ ఇలా వచ్చినట్టయితే మనం మాట్లాడే వాయిస్ అనేది ఆడియన్స్‌కి వినిపించదు. ఎప్పుడైతే ఇలా క్రాస్ మార్క్ లేకుండా ఇలా ప్లెయిన్‌గా ఉంటుందో అప్పుడు మన వాయిస్ అనేది అవతల వాళ్ళకి వినిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి వెర్టికల్ ఓరియంటేషన్. ఇ హారిజాంటల్ ఓరియంటేషన్. హారిజాంటల్ ఓరియంటేషన్ అంటే మనం లైవ్ చేసేటప్పుడు ఇలా హారిజాంటల్‌గా పెట్టి చేస్తే లాంగ్ వీడియో అంటే 16:9 రేషియోలో ఎలా అయితే ఉంటుందో అలా లైవ్ అనేది స్టార్ట్ అవుతుంది. అదే మీరు వెర్టికల్ ఓరియంటేషన్‌లో లైవ్ చేస్తే 9:16 అంటే మనం షార్ట్స్ తీస్తాం కదండీ! అలా షార్ట్ ఫీడ్‌లో కూడా ఈ లైవ్ అనేది వెళ్తుంది. మీకు రీచ్ ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇలా మనకి ఎలా అయితే లైవ్ చేద్దామనుకుంటారో అలా సెలెక్ట్ చేసుకోండి. అందరూ కూడా ఇప్పుడు వెర్టికల్ లైవ్‌నే సెలెక్ట్ చేస్తున్నారు. వెర్టికల్‌లోనే చేయటం వల్ల రీచ్ అనేది ఎక్కువగా వస్తుంది కాబట్టి షార్ట్ ఫీడ్‌లోకెళ్తే షార్ట్స్ ఎలా అయితే వైరల్ అవుతాయో మన లైవ్ కూడా అలానే వైరల్ అవుతుందని అందరూ కూడా వెర్టికల్ లైవే చేస్తున్నారు. లైవ్స్‌లో 2 రకాలు ఉంటాయని చెప్పా కదండీ! వెర్టికల్ లైవ్, హారిజాంటల్ లైవ్. ఇప్పుడు మీకు డౌట్ క్లియర్ అయ్యే ఉంటుంది. హారిజాంటల్ అంటేనేమో లాంగ్ వీడియో టైప్. వెర్టికల్ లైవ్ అంటేనేమో షార్ట్ వీడియో టైప్. నెక్స్ట్ వచ్చేసి మనం నెక్స్ట్ పైన ట్యాప్ చేద్దాం. అసలు మనం యూట్యూబ్ లైవ్ ఎలా చేయాలనేది ఫుల్ వీడియో కంప్లీట్ డీటెయిల్స్‌తో ఒక వీడియో అయితే చేశానండి. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఆ డిస్క్రిప్షన్‌లో ఉన్న లింక్ చూసి అసలు లైవ్ స్ట్రీమింగ్ ఎలా సెటప్ చేసుకోవాలి, లైవ్ స్ట్రీమింగ్‌లో ఉండే ఆప్షన్స్ ఏంటి అని ప్రతీది కూడా ఒక హాఫ్ అన్ అవర్ వీడియో ఉంటుందండి. ఆ వీడియోని మాత్రం ఖచ్చితంగా చూడండి. డీటెయిల్డ్‌గా అసలు లైవ్‌లో ట్యాగ్స్ ఎలా ఇవ్వాలి, లైవ్ కూడా ట్యాగ్స్ ఇస్తాం, టైటిల్ ఇస్తాం, థంబ్‌నెయిల్ ఇస్తాం. అది ప్రతీది కూడా ఎలా ఇవ్వాలి అనేది డీటెయిల్‌గా కంప్లీట్ వీడియో ఒకటి లింక్ డిస్క్రిప్షన్‌లో పెడుతున్నాను. అది మాత్రం చూడండి. ఇప్పుడు నేను డైరెక్ట్‌గా అయితే మీకు మోడరేటర్‌ని ఎలా ఇవ్వాలి, బ్యాడ్ కామెంట్స్ వస్తే ఎలా రిమూవ్ చేయాలి అనేది ప్రతీదీ ఇప్పుడు చెప్పబోతున్నాను. చూడండి. ఇప్పుడు ఇక్కడైతే లైవ్ స్టార్ట్ అయిందండి. లైవ్ స్టార్ట్ అయిన తర్వాత మనకి మెసేజ్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఇక్కడ కౌంటింగ్ అనేది పడుతుందండి. ఎంతమంది మెంబర్స్ అయితే ఉంటారో లైవ్ స్టార్ట్ అయిన తర్వాత టైం అనేది అక్కడ పడుతుంది. మెంబర్స్ అనేవాళ్ళు ఎంతమంది అయితే వాచ్ చేస్తున్నారో అక్కడ కనిపిస్తుంది. ఆ తర్వాత లైక్స్ ఎన్నొచ్చాయి ఇక్కడ కనిపిస్తూ ఉంటుందండి. ఒక్కసారి లైవ్ స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు మనకి మెసేజ్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి బ్లూ ఎలా ఇవ్వాలి? అసలు వాళ్ళు ఏం చేస్తారు? నార్మల్‌గా లైవ్ స్టార్ట్ అయిన తర్వాత మెసేజ్ అనేది రావటం జరుగుతుందండి. ఇప్పుడు మనకైతే ఇక్కడ 3 మెంబర్స్ అయితే ఉన్నారు. ఒక లైక్ అయితే వచ్చింది. తర్వాత వచ్చేసి ఇక్కడైతే 2 పర్సన్స్ అనేవాళ్ళు మనకి మెసేజ్ చేస్తున్నారు. ఇక్కడ మెసేజ్ చేసే దగ్గర నార్మల్‌గా వైట్ కలర్‌లో అనేది నేమ్ అయితే ఉంది. చూసారు కదా! ఈ ఇద్దరికి వైట్ కలర్‌లోనే నేమ్ ఉంది. అంటే వీళ్ళు నార్మల్‌గానే మెసేజ్ చేస్తున్నారు. చూడండి. మళ్ళీ మనకిక్కడ హాయ్ అన్న, హాయ్ అని మెసేజ్ వస్తున్నాయి. ఇలా వైట్ కలర్‌లో ఉంటే మనం ఎవరికీ కూడా మోడరేటర్ అనేది ఇవ్వలేదు ఇప్పటి వరకి కూడా. ఇప్పుడు మనం ఒక పర్సన్‌కి మోడరేటర్ ఇస్తే ఏమవుతుంది? ఇప్పుడు మనం ఒక పర్సన్‌కి మోడరేటర్ ఎలా ఇవ్వాలి? మోడరేటర్ ఇచ్చిన తర్వాత లైవ్ కన్నా ముందే రిమూవ్ చేయాలా? లైవ్ అయిపోయిన తర్వాత రిమూవ్ చేయాలా? రిమూవ్ చేస్తే ఏమవుతుంది? రిమూవ్ చేయకపోతే ఏమవుతుంది? అసలు లైవ్ అయిపోయిన తర్వాత ఎలా రిమూవ్ చేయాలి? అని ప్రతీది కూడా ఈరోజు ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు నేనిక్కడ 'అనం చిన్ని లీల' అని ఉంది కదా! ఈ ప్రొఫైల్ పైన ట్యాప్ చేస్తున్నా. ట్యాప్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఆప్షన్స్ ఏమేమి వచ్చాయండి? పిన్ మెసేజ్, రిపోర్ట్ మెసేజ్, రిమూవ్, ఛానెల్ యాక్టివిటీ, యాడ్ యాస్ ఎ మోడరేటర్, పుట్ యూజర్ ఇన్ టైమ్ ఔట్, హైడ్ యూజర్ ఇన్ దిస్ ఛానెల్. ఇలా వచ్చినాయి కదా! ఇలా ఈ ఆప్షన్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్‌గా కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం యాడ్ యాస్ ఎ మోడరేటర్ అని ఇక్కడ ప్రెస్ చేద్దాం.
ఇక్కడ ఏమొస్తున్నాయండి? యాడ్ యాస్ ఎ మోడరేటర్. మేనేజింగ్ మోడరేటర్, రెండోది స్టాండర్డ్ మోడరేటర్. మేనేజింగ్ మోడరేటర్ అంటే ఏముంది ఇక్కడ చూడండి. క్యాన్ మేనేజ్ బ్లాక్డ్ వర్డ్స్ అండ్ చేంజ్ చాట్ మోడ్స్ ఇన్ లైవ్ అండ్ ఆల్సో హ్యాస్ స్టాండర్డ్ మోడరేటర్ క్యాపబిలిటీస్. స్టాండర్డ్ మోడరేటర్ అంటే ఏంటి? క్యాన్ రివ్యూ అండ్ రిమూవ్ మెసేజెస్ అండ్ హైడ్ అండ్ పుట్ యూజర్ ఇన్ టైమ్ అవుట్. అంటే సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ఇక్కడ మేనేజింగ్ మోడరేటర్ అంటే మనం ఏదైనా బ్యాడ్ కామెంట్స్ ఉన్నా, బ్యాడ్ వర్డ్స్ ఉన్నా అవన్నీ కూడా చేంజ్ చేయొచ్చు. రిమూవ్ చేయొచ్చు. చాట్ మోడ్‌ని కూడా వీళ్ళు చేంజ్ చేయగలుగుతారు. అదేవిధంగా స్టాండర్డ్ మోడరేటర్‌కి ఏదైతే ఫెసిలిటీస్ ఉంటాయో అవన్నీ కూడా మేనేజింగ్ మోడరేటర్‌కి ఉంటాయి. అసలు ఈ స్టాండర్డ్ మోడరేటర్‌కి ఏముంటాయంటే మనం పంపించే మెసేజెస్ అన్నీ కూడా వీళ్ళు రివ్యూ చేయగలుగుతారు. అలాగే ఏదైనా పర్సన్ వచ్చి ఇబ్బంది పెడుతున్నట్టయితే ఆ పర్సన్‌ని ఇన్ని సెకండ్స్ వరకు హోల్డ్ చేయాలి అనేది ఈ స్టాండర్డ్ మోడరేటర్‌కి ఉంటుంది. అదేవిధంగా మేనేజింగ్ మోడరేటర్ కూడా ఉంటుంది. ఈ 2 కూడా డీటెయిల్‌గా చూద్దామండి. ముందుగా ఈ పర్సన్‌కైతే నేను స్టాండర్డ్ ఇస్తున్నా. స్టాండర్డ్ ఇవ్వటంతోటే చూడండి, స్టాండర్డ్ మోడరేట్ ఇవ్వటంతోటే ఇక్కడ ఎలా వస్తుందండి? బ్లూ కలర్‌లో వచ్చింది. ఇలా బ్లూ కలర్‌లో మెసేజెస్ అయితే వస్తున్నాయి. ఇక్కడ మనం చూస్తున్నాం కదా! డార్క్ లైవ్ ఫ్రమ్ శేఖర్ టెక్ వరల్డ్, ఏమి వండర్, సెల్ ఆటోమేటిక్ ఆపరేటెడ్ ఇలా మెసేజ్ పంపిస్తున్నారు కదా! ఈటబుల్ కిచెన్ అని ఉంది. అసలు ఈటబుల్ కిచెన్ ఎవరో మనకు తెలీదనుకోండి. ఇప్పుడు మనం ఈ పర్సన్‌కి బ్లూ ఇచ్చాం. బ్లూ ఇచ్చిన తర్వాతకి మనం ఏం చేయాలంటే ఇలా ఈ పర్సన్ ప్రొఫైల్ పైన ట్యాప్ చేసామనుకోండి. ఇక్కడ ఏమేమి ఆప్షన్స్ కనిపిస్తున్నాయి మనకి? పిన్ మెసేజ్ రిపోర్ట్, రిమూవ్, ఛానెల్ యాక్టివిటీ, యాడ్ యాస్ ఎ మోడరేటర్, ఈ పుట్ యూజర్ ఇన్ టైమ్ ఔట్, హైడ్ యూజర్ ఇన్ దిస్ ఛానెల్ ఇలా కనిపిస్తుంటాయి. వీళ్ళకి కూడా మోడరేటర్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు మనం. కానీ మనం ఈ పర్సన్ ఎవరో చూడాలి, చెక్ చేయాలంటే ఇప్పుడు ఈ పర్సన్‌కి మోడరేటర్ ఇచ్చాం కదండీ! ఇది కొద్దిసేపు పక్కన పెడదాం. ఇప్పుడిక్కడ సేమ్ అనంచిని లీల అనేది నా మొబైలేనండి. ఇక్కడ హాయ్, హాయ్ అని పెట్టా. పెట్టిన తర్వాత ఇక్కడ ఈటబుల్ కిచెన్ అని ఉంది కదండీ! ఈటబుల్ కిచెన్ పైన ట్యాప్ చేశా. ట్యాప్ చేస్తే ఇక్కడేముంది? రిపోర్ట్, రిమూవ్, ఛానెల్ యాక్టివిటీ అని ఉంది. తర్వాత గో టు ఛానెల్, పుట్ యూజర్ ఇన్ టైమ్ ఔట్, హైడ్ యూజర్ ఆన్ దిస్ ఛానెల్ అని ఉంది. అంటే మనం రిమూవ్ చేయాలంటే రిమూవ్ చేయొచ్చు. ఇప్పుడిక్కడ ఈటబుల్ కిచెన్, హెల్తీ కిచెన్ అని ఉంది కదండీ! ఇప్పుడు ఈటబుల్ కిచెన్ ఎవరో మనకు తెలీదనుకోండి. హాయ్ లీలాజీ అని మెసేజ్ చేశారు. వీళ్ళని ఎవరో తెలుసుకోవాలంటే ఈ బ్లూ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు కదా! వాళ్ళు ఇలా ట్యాప్ చేశారంటే చూసారు కదా! ఇక్కడ ఏమేమి ఆప్షన్స్ వస్తున్నాయి? రిపోర్ట్, రిమూవ్, ఛానెల్ యాక్టివిటీ, గో టు ఛానెల్, పుట్ యూజర్ ఇన్ టైమ్ ఔట్, హైడ్ యూజర్ ఆన్ దిస్ ఛానెల్ అని వస్తుంది. అంటే ఈ ఈటబుల్ కిచెన్‌ని ఈ అనంచిని లీల ఎవరికి అయితే మోడరేట్ ఇచ్చామో ఆ ఈటబుల్ కిచెన్ అనే వాళ్ళని హైడ్ చేయొచ్చు, రిమూవ్ చేయొచ్చు, బ్లాక్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. అది ఎలా అంటే పుట్ యూజర్ ఇన్ టైమ్ ఔట్ అని పెట్టామనుకోండి. ఇది క్లిక్ చేస్తే 10 సెకండ్స్ పెట్టాలా? 1 మినిట్ పెట్టాలా? 5 మినిట్స్ పెట్టాలా? 10 మినిట్స్ పెట్టాలా? ఇట్లా 24 అవర్స్ పెట్టాలా? ఇది ఒకసారి సెలెక్ట్ చేసామనుకోండి. ఆ యూజర్ అనేవాళ్ళు ఇక్కడ కామెంట్ చేయలేరనమాట. అదే మళ్ళీ ఒకసారి ట్యాప్ చేస్తున్నా. ట్యాప్ చేసి హైడ్ యూజర్ ఆన్ దిస్ ఛానెల్ అని పెట్టామనుకోండి. ఇక్కడ క్లిక్ చేస్తే ఈ యూజర్ అనేవాళ్ళు ఎప్పటికి కూడా మన ఛానెల్‌లో మెసేజ్ చేయలేరు. అదేనండి. ఇప్పుడు ఇంకొకసారి ఈ పర్సన్‌కి ఇక్కడ రిమూవ్ యాస్ ఎ స్టాండర్డ్ మోడరేటర్ ఉంది కదా! దీన్ని ట్యాప్ చేశా. ఇక్కడ ఏమన్నది రిమూవ్ చేసిన తర్వాత మళ్ళీ ట్యాప్ చేశా. యాడ్ యాస్ ఎ మోడరేటర్ అని వచ్చింది కదా! ఇక్కడ మళ్ళీ యాడ్ చేసిన తర్వాత మేనేజింగ్ మోడరేటర్ అని ఇచ్చా. ఇక్కడ ఇచ్చిన తర్వాత మళ్ళీ టైప్ చేస్తున్నా హాయ్. ఇక్కడ మళ్ళీ ఈటబుల్ కిచెనే తీసుకుందాం. తీసుకున్న తర్వాత ఇక్కడ చూసారు కదా! ఇలా ఈటబుల్ కిచెన్ పైన ట్యాప్ చేస్తే సేమ్ ఆప్షన్స్ అయితే సేమ్ అండి. ఇక్కడ ఆప్షన్స్ అయితే ఏమీ చేంజ్ అవ్వవు. కానీ ఇక్కడ ఈ మేనేజింగ్ మోడరేటర్ ఇవ్వటం వల్ల ఏం జరుగుతుందంటే ఇక్కడ సెట్టింగ్స్ పైన ట్యాప్ చేసినట్టయితే ఇక్కడ చాట్ ఫిల్టర్స్ అని వస్తుంది. కమ్యూనిటీ మోడరేషన్ అని వస్తుంది. చూసారా? చాట్ ఫిల్టర్, కమ్యూనిటీ మోడరేషన్ సెట్టింగ్స్ పైన ట్యాప్ చేస్తే ఈ కమ్యూనిటీ మోడరేషన్ పైన ట్యాప్ చేసినట్టయితే లైవ్ చాట్ ఉంది చూసారా? ఇక్కడ లైవ్ చాట్ దీన్ని ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. ఈ టోటల్ లైవ్ చాట్ అనేది ఇక్కడొచ్చిన లైవ్ చాట్ అంతా కూడా వీళ్ళు ఆపరేట్ చేస్తారు. మనకి ఈ లైవ్ చాట్ అనేది రాకుండా చేస్తుంది ఆఫ్ చేస్తే. ఇక్కడ పార్టిసిపేట్ మోడ్ అని ఉంది కదా! దీన్నే చాట్ మోడ్ అంటారండి. ఇది పార్టిసిపేట్ మోడ్‌లో సబ్‌స్క్రైబర్స్ లైవ్ కామెంటరీ అని ఉంటుంది. సబ్‌స్క్రైబర్స్ ఒకటుంటుంది. లైవ్ కామెంటరీ అని ఉంటుంది. ఎనీవన్ అని ఉంటుంది. ఎనీవన్ అంటే ఇది పబ్లిక్‌లో వెళ్తుంది కాబట్టి ఎవరైనా చూసి ఎవరైనా చాట్ చేయొచ్చు. సబ్‌స్క్రైబర్స్ అంటే ఓన్లీ మన ఛానెల్‌ని ఎవరైతే సబ్‌స్క్రైబ్ చేస్తారో వాళ్ళ వరకే ఈ చాట్
అవైలబుల్‌గా ఉంటుంది. మనకి చాట్ చేయాలి అంటే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాతే చాట్ చేయగలుగుతారు. ఇలా ఈ చాట్ మోడ్స్ అనేది ఈ ఎవరికైతే మేనేజింగ్ మోడరేటర్ ఇచ్చుంటామో వాళ్ళు చేంజ్ చేసే ఛాన్స్ ఉంటుంది. బ్లాక్డ్ వర్డ్స్. ఈ బ్లాక్డ్ వర్డ్స్ మీద ట్యాప్ చేసి ఇక్కడ మనం ఏదైనా వర్డ్స్ ఎంటర్ చేసామనుకోండి. ఈ వర్డ్స్ ఈ చాట్‌లో అంటే ఈ యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్‌లో వచ్చినట్టయితే ఆటోమేటిక్‌గా బ్లాక్ చేస్తుంది. ఈ వర్డ్స్‌ని కూడా ఈ మేనేజింగ్ మోడరేటర్ అనేవాళ్ళు పెట్టొచ్చు. అలాగే కమ్యూనిటీ డిఫాల్ట్స్. ఇది నార్మల్‌గా డిఫాల్టెడ్‌గా ఏదైనా హోల్డ్ చేసేది ఉందంటే హోల్డ్ చేస్తుంది. ఇక్కడ వర్డ్స్ అన్నీ కూడా వీళ్ళు మేనేజింగ్ మోడరేటర్ ఎవరికైతే ఇస్తామో వాళ్ళు వర్డ్స్‌ని కూడా సెలెక్ట్ చేయొచ్చు. ఆ వర్డ్స్‌ని ఇక్కడ టైప్ చేయొచ్చు. ఈ టైప్ చేసిన తర్వాత ఇక్కడ ఆ వర్డ్స్ వచ్చినట్టయితే వాళ్ళు బ్లాక్ అయిపోతారు. చూసారు కదా! ఇది మేనేజింగ్ మోడరేటర్. అలాగే చూసారు కదండీ! మేనేజింగ్ మోడరేటర్‌కి, నార్మల్ మోడరేటర్‌కి డిఫరెన్స్ ఏంటనేది. మేనేజింగ్ మోడరేటర్ ఇలా ఇచ్చిన తర్వాత అసలు ఇది రిమూవ్ చేయకపోతే ఏమవుతుంది? రిమూవ్ చేయకపోతే ఏమవుతుంది? రిమూవ్ చేస్తే ఏమవుతుంది? ఇలా ఒకసారి మేనేజింగ్ మోడరేటర్ ఇచ్చామనుకోండి ఎవరికైనా, వాళ్ళు మనకేదైనా మెసేజ్ చేసినప్పుడు, ఏదైనా కామెంట్ చేయాలి అనుకున్నప్పుడు, కామెంట్ అనేది ఎనేబుల్ అవ్వదు. అది కూడా చూపిస్తా చూడండి. ఇక్కడ ఈ మొబైల్‌కే నేను మేనేజింగ్ మోడరేటర్ ఇచ్చా. ఇది క్లోజ్ చేస్తున్నా ప్రెజెంట్‌గా. క్లోజ్ చేసి ఛానెల్‌లోకి వెళ్ళి వీళ్ళదేదైనా షార్ట్ వీడియో చూద్దామండి. షార్ట్ వీడియో ఓపెన్ చేశా. ఇలా ఓపెన్ చేసిన తర్వాత నేనిక్కడ కామెంట్ చేయాలి యాక్చువల్‌గా. కామెంట్, షేర్ వెళ్తుంది, లైక్ వెళ్తుంది, డిస్‌లైక్ వెళ్తుంది. కానీ కామెంట్ బాక్స్ అనేది ఓపెన్ అవ్వట్లేదు చూసారా? ఇక్కడ కామెంట్ బాక్స్ అనేది ఓపెన్ అవ్వట్లే. చూసారా? ఇక్కడ కామెంట్ బాక్స్ అనేది ఎనేబుల్ అవ్వట్లే. ఇదేనండి. ఇట్లా మనం ఎవరికైతే మేనేజింగ్ మోడరేటర్ గాని, స్టాండర్డ్ మోడరేటర్ గాని ఇస్తామో, రిమూవ్ చేయకపోతే ఇలా కామెంట్స్ అనేది వాళ్ళు చేయలేరు. ఎందుకంటే ఆల్రెడీ మనం కామెంట్స్ అనేది డిజేబుల్ చేయటం, ఎనేబుల్ చేయడం ఇలాంటి పర్మిషన్స్ అన్నీ ఇచ్చాం కాబట్టి, ఇక్కడ వచ్చే అన్నీ కూడా వీళ్ళు డిలీట్ చేసే కెపాసిటీ ఉంటుంది కాబట్టి, వాళ్ళకి ఇక్కడ కామెంట్ చేయలేరు. కాబట్టి మీరు లైవ్ సెషన్ అయిపోయే ముందే వీళ్ళని ఇక్కడ డిజేబుల్ చేసేయండి. ఎలా డిజేబుల్ చేయడం అంటే, ఇక్కడ అనంచిన లీలావతి ఉంది కదా! దీన్ని ట్యాప్ చేయండి. ఇక్కడ రిమూవ్ యాస్ ఎ మేనేజింగ్ మోడరేటర్ ఉంది. దీన్ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినట్టయితే ఆటోమేటిక్‌గా రిమూవ్ అవుతుంది. ఒకవేళ మీరు ట్యాప్ చేసి రిమూవ్ చేయడం మర్చిపోయారనుకోండి, వాళ్ళు ఇంకెప్పటికీ మనకి మెసేజ్ చేయలేరు. అలా అని చెప్పి మీరు ఏమి ఇబ్బంది పడక్కర్లేదు. ఇప్పుడు దీనికి ఒక సొల్యూషన్ ఉందండి. అది ఎలా రిమూవ్ చేయాలో కూడా చెప్తాను చూడండి. మనం క్రోమ్ బ్రౌజర్‌లోకి వెళ్ళి, క్రోమ్ బ్రౌజర్ నుంచి యూట్యూబ్ స్టూడియోకి వెళ్ళాలండి. యూట్యూబ్ ఉంది కదా! యూట్యూబ్‌తో లాగిన్ అవ్వాలి. ఇలా క్రోమ్ బ్రౌజర్‌లో మనం యూట్యూబ్‌ని ఓపెన్ చేసిన తర్వాత దీనిపైన ట్యాప్ చేయండి. ప్రొఫైల్ పైన ట్యాప్ చేసినట్టయితే ఇలా ప్రొఫైల్ పైన ట్యాప్ చేసి ఉంచండి. ఇక్కడ ఆప్షన్స్ అనేది మనకు రావటం జరుగుతుంది. యూట్యూబ్ స్టూడియో మీద ప్రెస్ చేసి ఉంచినట్టయితే ఆప్షన్స్ ఉంటుందండి. ఓపెన్ ఇన్ న్యూ గ్రూప్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే కింద ఇంకో ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుందండి. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనది యూట్యూబ్ స్టూడియో యాప్‌లో కాకుండా డెస్క్‌టాప్ సైట్‌లో అనేది ఇక్కడ ఎనేబుల్ అవుతుందండి. ఒకసారి మీకు ఈ డెస్క్‌టాప్ సైట్ ఎనేబుల్ అవ్వలేదనుకోండి, 3 డాట్స్ పైన ఇక్కడ ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినట్టయితే ఖచ్చితంగా ఇక్కడ డెస్క్‌టాప్ సైట్ అనేది టిక్ మార్క్‌లో ఉండాలి. అప్పుడైతే మనకి క్రోమ్ బ్రౌజర్‌లో వైటీ స్టూడియో అనేది ఓపెన్ అవుతుందండి. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ముఖ్యంగా మనం చేయాల్సింది ఒకటుందండి. అదేంటంటే కింద మనకు కనిపిస్తుంది కదా సెట్టింగ్ సింబల్, దీన్ని ట్యాప్ చేయండి. ఈ సెట్టింగ్స్ సింబల్ ట్యాప్ చేసిన తర్వాత మనకైతే ఈ విధంగా వస్తుందండి. ఇక్కడ ఏముంది జనరల్, ఛానెల్, అప్‌లోడ్ డిఫాల్ట్స్, పర్మిషన్, కమ్యూనిటీ మోడరేషన్ ఉంది కదా! మోడరేషన్ ఇక్కడే కదా మనం మోడరేటర్‌ని ఇచ్చాం కదా! ఇక్కడ కమ్యూనిటీ మోడరేషన్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినట్టయితే మనకి ఇక్కడ ఏమేమి ఆప్షన్స్ కనిపిస్తున్నాయండి? చూసారు కదా! ఆటోమేటెడ్ ఫిల్టర్, డిఫాల్ట్స్, మేనేజింగ్ మోడరేటర్. మేనేజింగ్ మోడరేటర్ అని ఇచ్చాం కదా ఇందాక. కాబట్టి ఇక్కడ మేనేజింగ్ మోడరేటర్ అని కనిపిస్తుంది. ఇక్కడ మనం డిలీట్ చేసామనుకోండి ఆటోమేటిక్‌గా డిలీట్ అయిపోతది. దీనికి ఏం లేదండి. ఇంటూ మార్క్ ఉంది కదా! ఇంటూ మార్క్ పైన ట్యాప్ చేయటమే. ఇక్కడ డిలీట్ చేస్తే ఆటోమేటిక్‌గా లైవ్‌లో డిలీట్ చేయకుండా ఇక్కడ డిలీట్ చేసుకోవచ్చు. అక్కడ ఎంతమందికి అయితే మోడరేటర్ అని ఇస్తామో ఇక్కడ నుంచి డిలీట్ చేసుకోవచ్చండి క్రోమ్ బ్రౌజర్ నుంచి. అదే మీరు స్టాండర్డ్ మోడరేటర్ ఇచ్చారనుకోండి ఇక్కడ మేనేజింగ్ మోడరేటర్ ఇస్తే ఎంతమందికి ఇస్తే అంతమంది ఇక్కడైతే యాడ్ అవుతారు.
చూసారు కదా! ఆటోమేటెడ్ ఫిల్టర్ అని ఉంది కదా! మేనేజింగ్ మోడరేటర్ అనేది ఎంతమందికైతే ఇస్తారో అంతమంది ఇక్కడ కనిపిస్తుంటారు. ప్రతి ఒక్కళ్ళని కూడా ఇక్కడ నుంచి డిలీట్ చేయొచ్చు. అదేవిధంగా స్టాండర్డ్ మోడరేటర్ అని ఎవరికైతే ఇస్తారో వాళ్ళు ఇక్కడైతే కనిపిస్తుంటారో వాళ్ళని ఇక్కడి నుంచి అయితే డిలీట్ చేయొచ్చు. అదేవిధంగా అప్రూవ్డ్ యూజర్స్, అప్రూవ్డ్ ఎవరైనా ఉన్న యూజర్స్ వాళ్ళని ఇక్కడ డిలీట్ చేయొచ్చండి. తర్వాత ఇంకోటి హిడెన్ యూజర్స్. కేటీవీ ట్యూన్స్ ఇక్కడ ఈ యూజర్‌ని నేను హైడ్ చేశా. బ్యాడ్ కామెంట్స్ చేస్తున్నారనుకుంటా హైడ్ చేశా. కాబట్టి ఇక్కడ హిడెన్ యూజర్స్ మనం ఎప్పుడైనా సరే ఇక్కడి నుంచి ఇక్కడ ఇంటూ చేసామనుకోండి. ఈ యూజర్‌కి ఇప్పుడు హైడ్ నుంచి తీసేసాం కాబట్టి వాళ్ళు మళ్ళీ మన ఛానెల్‌కొచ్చి కామెంట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇలా ప్రతీది కూడా చేసుకోవచ్చండి. రిమూవ్ చేయాలంటే ఇక్కడ నుంచి రిమూవ్ చేసుకోవాలండి. ఇక్కడ కమ్యూనిటీ మోడరేషన్ ఉంటుంది. దీనిలోకొచ్చిన తర్వాత ఆటోమేటెడ్ అని ఉంటుంది. ఇందులో ఇక్కడ మేనేజింగ్ మోడరేటర్, హిడెన్ యూజర్స్ ప్రతీది కూడా చేసుకోవచ్చండి. చూసారా? బ్లాక్డ్ వర్డ్స్ మీరు కూడా ఇక్కడ బ్లాక్డ్ వర్డ్స్ ఏదైనా కావాలంటే బ్లాక్డ్ వర్డ్స్ ఇక్కడ ఇవ్వచ్చు. ఇక్కడ మీరు కూడా ఏదైనా బ్లాక్డ్ వర్డ్స్ ఇవ్వాలంటే ఇచ్చుకోవచ్చండి. బ్లాక్డ్ లింక్స్ కూడా కావాలంటే ఇచ్చుకోవచ్చు. ప్రతీది కూడా ఇక్కడ మీరు చేంజ్ చేసుకోవచ్చండి. డిఫాల్ట్స్ పక్కనే డిఫాల్ట్స్ ఉంది కదా! ఇక్కడ చూడండి కామెంట్స్ ఆన్ యువర్ ఛానెల్. కామెంట్స్ అనేది ఆన్ కావాలంటే ఆన్ పెట్టుకోవచ్చు. ఆఫ్ కావాలంటే ఆఫ్ పెట్టుకోవచ్చు. మోడరేషన్ ఉంది కదా! బేసిక్‌లో పెట్టండి. హోల్డ్ ఆల్ అంటే ప్రతీది కూడా హోల్డ్ చేసుకొని రివ్యూ చేసుకున్న తర్వాతే మనకు కనిపిస్తూ ఉంటుంది. స్ట్రిక్ట్, బేసిక్, నన్ అని ఉంటుంది. కాబట్టి ఈ మోడరేషన్ హోల్డ్ అంటే హోల్డ్ ఆల్ కామెంట్స్ అంటే మనం రివ్యూ చేసిన తర్వాతే ఆటోమేటిక్‌గా ఎనేబుల్ అవుతాయి. ఇది ప్రెజెంట్‌గా మీరైతే బేసిక్‌లో ఉంచుకోండి. నో ప్రాబ్లమ్. మోడరేషన్ అనేది నన్‌లో ఉంచుకోండి. ఇదంతా అయిన తర్వాత సేవ్ చేయండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి. ఇక్కడ బాటమ్‌లో సెట్టింగ్స్ ఉంటుంది. సెట్టింగ్స్ పైన ట్యాప్ చేసి కమ్యూనిటీ మోడరేషన్ అని ఉంటుంది. ఇక్కడ కమ్యూనిటీ మోడరేషన్ ఉంటుంది. మోడరేషన్ పైన ట్యాప్ చేసినట్టయితే ఇక్కడ ప్రతీది కూడా ఇక్కడే ఉంటాయండి. ఇక్కడ నుంచి రిమూవ్ చేసుకోవచ్చు. చూసారు కదండీ! ఇప్పటివరకు మా వీడియో చూసి నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యూజర్‌ని ఎలా రిమూవ్ చేయాలో చూసాం కదా! ఇలా లైవ్ అయిపోయిన తర్వాత రిమూవ్ చేయలేదంటే వాళ్ళు మనకి కామెంట్ చేయలేరు. కాబట్టి వాళ్ళు కామెంట్ చేయాలి. మీరు మళ్ళీ వాళ్ళు లైవ్‌కొస్తేనే చేయగలుగుతారు. లేదంటే చేయలేరు. కాబట్టి ఇలా క్రోమ్ బ్రౌజర్ నుంచి అయితే మనం రిమూవ్ చేయొచ్చు. ఈ ప్రాసెస్‌ని ఫాలో అవ్వండి. మీరు ఖచ్చితంగా ఎవరికైతే మోడరేటర్ అయితే ఇస్తారో వాళ్ళని రిమూవ్ చేయాల్సిందే. చేయకపోతే వాళ్ళు మీ మెసేజ్‌ని హోల్డ్ చేస్తారు. కామెంట్స్ రాకుండా చేయిస్తారు. ప్రతీది కూడా ఇలా చేసే డిసడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి కాబట్టి ఎవరికైతే మనం ఇస్తామో వాళ్ళని తెలిస్తేనే ఇవ్వండి. తెలియనట్టయితే ఇవ్వకండి. ఇప్పటివరకు మా వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.